వైసీపీ అధినేత ఏపీ విపక్ష నాయకుడు జగన్ కు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక సూచన చేశారు. అసెంబ్లీకి రావాలని ఆయన మరోసారి కోరారు. అంతేకాదు సభకు వస్తే మాట్లాడే సమయమూ ఇస్తామన్నారు. సభకు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టే సాంప్రదాయాన్ని సృష్టించవద్దని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, ఈ సభలను సద్వినియోగం చేసుకోవాలని అయ్యన్న పాత్రుడు జగన్ కు సూచించారు. తన సూచనలు పాటించాలని ఆయన కోరారు. ఇక గతంలో మాదిరిగా సభలకు రాకుండా ప్రశ్నలు అడిగే సంస్కృతికి ఈ దఫా చెక్ పెడుతున్నట్లు అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. గత ఏడాది కాలంలో సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ప్రశ్నలు అడిగారు. దీనికి సభలో సమాధానాలు కూడా చెప్పారు. కానీ సభా సాంప్రదాయాల ప్రకారం సభకు రాని వారు అడిగే ప్రశ్నలను ఇకపై అనుమతించేది లేదని తెలిపారు. కాబట్టి సభకు వచ్చి హుందాగా వ్యవహరించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వ పక్షం సమాధానం చెబుతుందని, తాను కూడా పూర్తి స్వేచ్ఛను ఇస్తాను అని ప్రకటించారు. ఇక వచ్చే నెలలో తిరుపతిలో మహిళా పార్లమెంటును నిర్వహిస్తున్నట్లుగా అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 14-15 తేదీల్లో తిరుపతి వేదికగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీలోని మహిళా ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నట్లుగా తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మందికి పైగా మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లుగా తెలిపారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు, సభా సాంప్రదాయాలను పంచుకునేందుకు అవకాశం ఉంటుందని, మరింత మెరుగ్గా సభలను నడిపించేందుకు సూచనలు, సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని అయ్యన్న పాత్రుడు వివరించారు. ఈ సదస్సుకు వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు. అందరూ రావాలని కోరినట్లుగా చెప్పారు. రాజకీయాలు వేరేగా చేసుకోవాలని, సభా సాంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటే భవిష్యత్తులో ఉత్తమ ప్రజాప్రతినిధులుగా ఎదగవచ్చని, 10 మందికి ఆదర్శంగా వ్యవహరించవచ్చని చెప్పారు. గతంలో 2014-19 మధ్య స్పీకర్గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ కూడా మహిళా పార్లమెంట్ను నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే తరహాలో ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం గమనార్హం.